మన మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో సరదాగా ఒక చిన్ని కథ అందరం కలిసి విందాం. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు విజయవాడ బస్సు అనమాట. అది కోదాడ ఊరి బయటకు వచ్చేసింది. ముందు జాగ్రత్తగా కండక్టర్ గారు ఏమన్నారంటే, అక్కడ పక్కనే కూర్చుని ఉన్న బామ్మగారితో, బామ్మగారు కోదాడ వచ్చేసింది, మీ ఊరేనేమో కదా, దిగేయండి బామ్మగారు అని చెప్పి అన్నాడు. అయ్యో కండక్టర్ బాబు, ఎంత పని అయిపోయింది నాయన, ఇప్పుడు ఎట్లా, సూర్యాపేట దాటిపోయిందా, ఎలా చావన్రా దేవుడో, అయ్యో ఎలా ఇప్పుడు అంటూ ఏడవటం ప్రారంభించారు బామ్మగారు. ఆవిడ బాధ చూసి తట్టుకోలేక మనసు ద్రవించిన వారైనటువంటి వెంటనే ఆ కండక్టరు, డ్రైవరు, తోటి ప్రయాణికులు అందరూ కూడా అత్యవసరంగా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని దఫాలుగా విడివిడిగా చర్చించి కూడబలుక్కుని కలిసికట్టుగా సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి ఆఖరుగా శిఖరాగ్ర సమావేశంలో ఏమని తెలుసుకున్నారంటే, ఏకగ్రీవ తీర్మానాన్ని తెలిపారు. ఏమిటంటే అది ఏకగ్రీవ తీర్మానం ఆమోదం తెలిపి డ్రైవర్ని కండక్టర్కి నచ్చచెప్పి అటు పిమ్మట బస్సుని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి సూర్యాపేటలో ఆపించారు. బామ్మగారు మీరన్న సూర్యాపేటకే వచ్చాం, దిగండి అన్నాడు కండక్టర్. చాలా సంతోషంగా ఉదారంగా, బామ్మగారు దిగండి, సూర్యాపేటకే వచ్చాం మనం అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో నాయనా, ఈ మాత్రం దానికి దిగిపోవటం ఎందుకు నాయనా, డాక్టర్ గారు బస్సు సూర్యాపేట వచ్చాక మాత్ర వేసుకోమన్నారు, నేను ఈ మాత్ర వేసుకున్నాక కోదాడ పోనీ నాయనా అని నిమ్మళంగా సెలవిచ్చారు బామ్మగారు. మళ్ళీ మరొక మంచి మాటలో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.